ఇలాగే మీరు కూడా క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ కాన్స్టెంట్గా హంగర్గా ఉంటున్నారా? దెన్ ఈ 5 సింపుల్ వేస్ని ఫాలో అయితే మీ హంగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బిఫోర్ దాట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో కొట్టేయండి. ఫస్ట్ థింగ్, మీ మీల్లో ప్రోటీన్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. లైక్ ఎగ్, చికెన్, టోఫు, దాల్ ఇలాంటివి. ఎందుకంటే ప్రోటీన్ మన హంగర్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది అండ్ మన మీల్ని ఫుల్ఫిల్గా చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఫైబర్ అండ్ వాల్యూమ్ ఫుడ్స్. మన మీల్లో ఎంత ఎక్కువ ఫైబర్ ఉంటే మన స్టమక్ని అంత ఫుల్గా ఉంచుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫైబర్ హ్యావ్ లెస్ క్యాలరీస్. థర్డ్ థింగ్, మీల్ని స్కిప్ చేయకండి. చాలామంది క్యాలరీ డెఫిసిట్లో ఉండేటప్పుడు చేసే మిస్టేకే మీల్ని స్కిప్ చేయడం అండ్ మెయిన్గా ఫ్యాట్స్ని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. సో మీ మీల్ ఎప్పుడు కూడా కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కన్సిడర్ అయ్యి ఉండాలి. అవి బ్యాలెన్స్గా ఉన్నప్పుడే హంగర్ హార్మోన్స్ అన్నవి కామ్గా ఉంటాయి. ఫోర్త్ థింగ్, వాటర్ ఎక్కువగా తాగండి. చాలామంది థర్స్టీని హంగర్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అండ్ ఎవ్రీ మీల్కి లాంగ్ గ్యాప్ అనేది అవాయిడ్ చేయండి. ట్రై టు టేక్ సమ్ బ్యాలెన్స్డ్ స్నాక్ ఇన్ బిట్వీన్ ఎవ్రీ మీల్. ఫైనల్లీ ద ఫిఫ్త్ వన్, నిద్ర తక్కువగా ఉంటే హంగర్ హార్మోన్స్ అన్నవి స్పైక్ అవుతూ ఉంటాయి. సో 7 to 8 hours స్లీప్ అన్నది మ్యాండేటరీ. ఎందుకంటే స్ట్రెస్ కూడా క్రేవింగ్స్ని పెంచుతాయి కాబట్టి. సో ట్రై టు గెట్ బిజీ విత్ యువర్ ఓన్ వర్క్స్. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, హంగర్ అంటే డైట్ ఫెయిల్యూర్ అవ్వడం కాదు. స్మార్ట్ చాయిసెస్ తీసుకుంటే క్యాలరీ డెఫిసిట్లో కూడా హంగర్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయవచ్చు.